నమస్తే, వెల్కమ్ టు విజిల్. తిరుమల స్వామివారి పరకామణి దొంగతనం కేసు చాలా చిన్న కేసు. చిన్న దొంగతనానికి కోట్లాది రూపాయల దొంగ ఆస్తులను గుడికి రాసిచ్చారు. ఇది మా పాలనలో మాత్రమే జరిగింది. నన్ను సన్మానించాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, ఏంటి ఆరోపణలు మా మీద అని కారు కూతలు కూసిన జగన్ రెడ్డి హైకోర్టు తీర్పును తప్పుపడతారా? పరకామణి దొంగతన ఉదంతంపై టీటీడీ విజిలెన్స్ పై విజిల్ న్యూస్ సమగ్ర కథనం ప్రసారం చేసింది. నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు మా విజిల్ కథనం అక్షర సత్యమనేలా విస్పష్ట తీర్పు వెల్లడించింది. ఇది వాదన కాదు, కేవలం ఆరోపణలు కాదు. సిఐడి చీఫ్ ఐఎన్ఆర్, ఏసీబీ చీఫ్ అతుల్ సింగ్ స్వయంగా విచారణ జరిపి హైకోర్టుకు నివేదిస్తే జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన దొంగతనాన్ని చాలా చిన్న దొంగతనంగా తేల్చి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు చెప్పిన నిజమేంటి? నేరం జరిగింది, ఆ నేరంలో పోలీసులే ఉన్నారు. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుంది. అందుకే స్పష్టంగా ఆదేశించింది. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు నేరం చేస్తే వాళ్లను కాపాడాలనే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఉన్నారు. పోలీసు యూనిఫామ్ నేరానికి రక్షణ కాదు, బ్యాడ్జ్ నేరానికి లైసెన్స్ కాదు అని ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన జగన్ రెడ్డికి ఎవరు చెప్పాలి? పరకామణి దొంగతనం వ్యక్తిగత తప్పు కాదు, అది వ్యవస్థ వైఫల్యాన్ని విప్పి చూపించింది. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుంది. నేరమయ్య పోలీసులకు హెచ్చరిక తీర్పిచ్చింది. అప్పటి తిరుపతి ఎస్పీ, ప్రస్తుత సిఐడి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అప్పటి తిరుమల వన్ టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, తిరుమల వన్ టౌన్ ఎస్ఐ రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకునే పరిస్థితి వచ్చింది. మరి వీరు వెనుక ఉండి కథ నడిపించిన నాటి ఈవో ధర్మారెడ్డి, నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆ తరువాత చైర్మన్ కరుణాకర్ రెడ్డి పాత్రపై విచారణ జరుగుతుందా లేదా? హైకోర్టు తీర్పు నిన్న వెలువడింది. నెల రోజుల ముందు విజిల్ ఏం చెప్పిందో చూడండి. దేవుడి సన్నిధిలో జరిగిన దొంగతనాన్ని కప్పిపుచ్చటానికి, ఏ స్థాయిలో దొంగను కాపాడటానికి జరిగిన ప్రయత్నాలు తెలిస్తే మతిపోతుంది. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఉన్నా లేకపోయినా ఓపిగ్గా ఈ వీడియో చూడండి. అధికార మదం ఎంతకైనా తెగుస్తుంది అనేదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఈ ఒక్క ఘటన వీళ్ళ నేర ప్రవృత్తి స్థాయిని అర్థం చేసుకోవటానికి పనికొచ్చే అంశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఒక అసాధారణ క్రిమినల్ మనస్తత్వంతో పాటు ఆంధ్రజ్యోతి ఆర్కే చెప్పినట్టు నార్సిస్టిక్ జగన్ అన్న దాంట్లో సందేహం లేదు. అతి చిన్న వయసులోనే నేర ప్రవృత్తిని ఇంటి నుంచి వంట పట్టించుకున్న వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు 1000 కోట్లు మింగిన జగన్ రెడ్డి తండ్రి ఆకస్మిక మరణంతో ముఖ్యమంత్రి కావాలని తండ్రి శవం ఇంటికి రాకముందే సంతకాల సేకరణ ప్రారంభించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అప్పటికి ఎంపీగా జగన్ రాజకీయ అనుభవం కేవలం 3 నెలలు మాత్రమే. ప్రజలకు సేవ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోరుకున్నాడా? తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎన్నో ఘనకార్యాలు వెలగబెట్టిన జగన్ అక్రమాస్తులు ఎలా కూడబెట్టాలి, ఓబులాపురం మైనింగ్కు అడ్డుగా ఉన్న మాజీ మంత్రి పరిటాల రవిని ఎలా అంతమొందించాలి, ఒక పక్క అక్రమ సంపాదన, ఇంకొక పక్క యథేచ్ఛగా హత్యాకాండ. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇన్ని పనులు చేయగలిగాను, తానే స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే అడ్డు అదుపు ఉండదని భావించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రోసయ్యను ముఖ్యమంత్రి చేయటం, జగన్లో ఉన్న అపరిచితుడు బయటకు వచ్చేశాడు. ఫోన్లో రోసయ్యను బండ బూతులు తిట్టేవాడంట, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసేవాడంట. నేను రోసయ్యను ముఖ్యమంత్రిగా గుర్తించను అనేది నాటి జగన్ పైశాసిక మనస్తత్వానికి నిదర్శనం. ఒక దశలో రోసయ్య సోనియా గాంధీతో నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు అని మొరపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఏడాదికి రాజీనామా చేసిన రోసయ్య ఒక పాత్రికేయ మిత్రుడితో నా జీవితంలో ఎంత హాయిగా ఎప్పుడూ లేను అని అన్నారంటే జగన్ టార్చర్ ఏ రకంగా ఉండేదో మీరే ఊహించుకోండి. ఇక అసలు విషయానికి వద్దాం. పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సిఐ సతీష్ కుమార్ ఆకస్మిక మరణంపై పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది.
పోలీసు పరిభాషలో హరిన్ పాండ్యా లాంటి హత్యను కటౌట్ మర్డర్గా వ్యవహరిస్తారు. హత్యకు గురైన వారికి హత్యకు పురమాయించిన వారికి మధ్య సంబంధాన్ని రుజువు చేయటం కష్టమైన సందర్భంలో పోలీసులు ఈ పదబంధాన్ని వాడతారు. ఏ అనే వ్యక్తి జడ్ అనే వ్యక్తిని హత్య చేయాలనుకుంటాడు. ఆ పనిని బికి పురమాయిస్తాడు. బి ఆ పనిని సికి చెప్తాడు. ఇక్కడ సికి ఏ గురించి తెలియదు. ఈ చైన్ ఇలాగే కొనసాగి వై దాకా వెళ్తుంది. జడ్ను వై చంపేస్తాడు. విచారణలో బయటకు రాకుండా ఈ చైన్లో ఎవరో ఒకరిని తొలగిస్తాడు. ఇక ఈ కేసు ఎప్పటికీ తేలదు. కానీ పాళ్ళిగేళ్ల కటౌట్ మర్డర్లో నిందితులను సాక్షులను మొత్తాన్ని అంతమొందించే కొత్త రకం పద్ధతుల్ని పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీన్ నుంచి మద్దుల చెరువు సూరి వరకు అందరూ హత్యకు గురయ్యారు. వైఎస్ వివేక హత్య విచారణ సందర్భంగా వరుస మరణాలు మీరు చూస్తున్నారు. ఆఖరికి వివేక కేసు విచారించిన సిబిఐ ఎస్పీని అరెస్టు చేయాలని చూసిన పాలిగాడి రాజ్యం మనం చూశాం. ఇప్పుడు పరిస్థితి పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తాకింది. నేరాలను ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థీకృతం చేయటం, అడ్డొచ్చిన వారిని అడ్డు తొలగించడం, ఈ వికృత మనస్తత్వానికి అధికారం తోడైతే ఏం జరుగుతుందో అది జరిగింది. అధికారం కోల్పోయినా వారు కోరుకున్నదే జరగాలి అనేది పాలిగాళ్ల నేరమయ్య విజన్లో భాగం. తిరుమలలో పెద్ద జీయర్ మఠం గుమస్తా రవికుమార్ను టీటీడీ పరకామణి బాధ్యతల్లో భాగస్వామ్యం చేసింది ఎవరు? తిరుమలలో స్వామివారి సేవలు, ఉత్సవాలు, ఆగమన శాస్త్రం ప్రకారం కొనసాగింపు పరంపరలో జియ్యర్ మఠం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు పరకామణి ప్రక్రియలో పెద్ద జియ్యర్ మఠం గుమస్తాకు ఏంటి సంబంధం? 25 సంవత్సరాల క్రితం పెదజీయర్ మఠం నుంచి టీటీడీ ఉద్యోగిగా రవికుమార్ను ఎలా వచ్చాడు అనేది తేలాల్సి ఉంది. 2023 ఏప్రిల్ 29న వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరకామణి దొంగతనంలో సూపర్వైజర్ రవికుమార్ను నిందితుడిగా గుర్తించడం జరిగింది. దీనిపై విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రవికుమార్పై 379, 381 సింపుల్ థెఫ్ట్ సెక్షన్లతో దొంగను కాపాడటం జరిగింది. అంటే కేసు నమోదు చేసే సమయం నుంచే నిందితుడి తరపున పెద్ద తలకాయలు పనిచేసాయని అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ నమ్మక ద్రోహం, దొంగతనంపై 409 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. 379, 381 కేవలం బెయిలబుల్ సెక్షన్ 41A నోటీసులు ఇచ్చేసి దొరికిన దొంగను వదిలేశారు. ఒక వ్యవస్థలో పనిచేస్తూ విశ్వాసఘాతుకానికి పాల్పడిన వ్యక్తి అందున దొంగతనం ఖచ్చితంగా 409 ఐపీసీ పెట్టి తీరాలి. హైకోర్టు ధర్మాసనం 409 సెక్షన్ ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించింది. ఆ రోజు 409 సెక్షన్ పెట్టుంటే నిందితుడు అరెస్ట్ అయ్యేవాడు. 409 సెక్షన్ పెట్టి ఉంటే 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడటానికి అవకాశం ఉన్న సెక్షన్ 409 లోక్ అదాలత్లో రాజీ ప్రక్రియ కొనసాగించడానికి కూడా ఆ సెక్షన్ అనుమతించదు. అంటే ఉద్దేశపూర్వకంగా నాడు దొంగను కాపాడే ప్రక్రియ ఆదిలోనే జరిగింది అనేది సుస్పష్టం. అరెస్టు లేకుండా, ఏసీబీ ఊసే లేకుండా, సిఐడి ప్రస్తావన లేకుండా కేవలం 41A నోటీసుతో వ్యవస్థల విధ్వంసానికి నాటి పాలిగాడి రాజ్యం పనిచేసింది. ఇదే 409 ఐపీసీ సెక్షన్ నాడు కోడెల శివప్రసాద్పై బనాయించి ఆయన మరణానికి కారణమైన సెక్షన్ ఇదే కావటం విశేషం. ప్రభుత్వానికి చెందిన ఫర్నిచర్ కుమారుడు ఆఫీసులో ఉండటం, అప్పటికే ఆ ఫర్నిచర్ తిరిగి అప్పచెప్పటానికి కోడెల ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ 409 సెక్షన్ పెట్టి వేధించిన ఆటవిక రాజ్యానికి అది ఒక ఉదాహరణ. దేవుడు సొమ్ము కొట్టేసినోడికి వీఐపీ మర్యాదలు, అధికారం అండగా ఉండటం విశేషం. ఏప్రిల్ 29 రాత్రి 11 గంటలకు కేసు నమోదు చేసి ఆ మరుసటి రోజు అంటే 30వ తేదీన దొంగిలించిన డాలర్ల సొత్తును స్వతంత్ర సాక్షులు, మధ్యవర్తుల నివేదికతో పని లేకుండా ప్రక్రియ మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. అదే రోజు 4 సాక్షులను విచారించి సిఆర్పిసి సెక్షన్ 161 కింద వాంగ్మూలాలు నమోదు చేశారు. సరిగ్గా 2 వారాలకు 18/5/2023న దొంగతనం నిందితుడు రవికుమార్, అతని భార్య రమ్య పేరు మీద 14.5 కోట్లు మార్కెట్ విలువ 40 కోట్లు చేసే ఆస్తులను టీటీడీకి విరాళంగా కేవలం ప్రకటన కాదు, అసాధారణ ప్రక్రియకు తెరలేపారు.
దేవుడికి మీ ఆస్తులు దానం చేయాలంటే పెద్ద ప్రొసీజరే ఉంది. విరాళం ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఏసీబీ నుంచి క్లియరెన్సు, పేపర్ నోటిఫికేషను, లీగల్ ఒపీనియను. ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఆస్తుల విరాళం విషయంలో కూడా టీటీడీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బహుమతులు స్వీకరించే ముందు 30 రోజుల్లో అభ్యంతరాలు కోరుతూ నోటిఫికేషన్ ఇవ్వాలి. సమయం తక్కువగా ఉంది అని పేర్కొంటూ ఈ విధానాన్ని పాటించలేదు. ఈవో, జేఈఓ ఇతర అధికారులతో కలిసి పేపర్ పబ్లికేషన్ చేయకుండా డిజిటల్ పద్ధతిలో ముందుకు నడిపారు. పరకామణి నిందితుల విషయంలో ప్రొసీజర్ మొత్తం పక్కన పెట్టి ఆఖరికి ఆస్తులు దానం చేస్తానని ముందుకొచ్చినోడి పరకామణి కేసులో నిందితుడన్న విషయాన్ని దాచి అత్యవసరం పేరుతో బోర్డు సభ్యుల సంతకాలు లేకుండా, ఈవో ప్రస్తావన లేకుండా గిఫ్ట్ డీడ్ యాక్సెప్ట్ చేస్తూ సంతకం పెట్టిన నికృష్టుడెవరు? ద గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ భర్త వైవి సుబ్బారెడ్డి ఈ మహాదారుణానికి తెగబడ్డాడు. 19/6/2023 టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఆ రోజే సుబ్బారెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కనీసం ఆ రోజు కూడా బోర్డు సభ్యుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాలేదు. ఆ రోజు బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలను టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆ ఒక్కటి తప్ప. ఒక తప్పుడు పని చేసిన వాడిని కాపాడటం కోసం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎన్ని రకాల తప్పుడు పనులు చేయాలో అన్నీ చేసి చూపించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి బరితెగింపుకు ఈ ఉదంతం ఒక ఉదాహరణ. దొంగతనం జరిగిన సరిగ్గా నెల రోజులకు 30/5/2023 ఎటువంటి అదనపు విచారణ లేకుండా ఛార్జ్షీట్పై సంతకం పెట్టేశారు. విచారణాధికారి సంతకం తడి ఆరకముందే ఆ మరుసటి రోజే 31/5/2023 తిరుపతి సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించడం జరిగింది. అదే రోజు కోర్టు సూపరింటెండెంట్ నోట్ ఫైల్ సిద్ధం చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఆ గంటలోనే ఐపీసీ సెక్షన్ 379, 381 నేరాలకు సంబంధించి కోర్టు విచారణకు స్వీకరిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఆర్డర్ సిద్ధం చేయటం న్యాయ ప్రక్రియలో పాలిగాళ్ల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోర్టు కాగ్నిజెన్స్ విచారణకు తీసుకోవాలంటే క్షుణ్ణంగా పరిశీలించి సరైన సెక్షన్లో పెట్టారా లేదా, ఉద్దేశపూర్వకంగా తప్పించిన ఆ 409 ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అన్నీ విచారించి ఆ పిదప ఆర్డర్ రెడీ అవుతుంది. ఈ కేసులో ఈరోజు సమన్లు జారీ చేస్తే ఎప్పుడు అందుకున్నారో, ఆ మరుసటి రోజే కోర్టులో ఎలా ప్రత్యక్షమయ్యారనేది $1 ట్రిలియన్ ప్రశ్న. ఈ ప్రక్రియలో ఇరుపక్షాల అడ్వకేట్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర విస్మయం కలిగిస్తుంది. 30న విచారణాధికారి ఛార్జ్షీట్ మీద సంతకం పెట్టడం, 31న కోర్టుకు సమర్పించటం, అదే రోజున కోర్టు విచారణకు స్వీకరించటం, ఆ మరుసటి రోజు జూన్ 1వ తేదీన పరకామణి దొంగతనం నిందితుడు రవికుమార్, డిఫాక్టో కంప్లైనెంట్ అంటే ఈ కేసులో ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఇద్దరూ కోర్టులో హాజరయ్యారు. కేసును స్వచ్ఛందంగా ఇద్దరం రాజీ చేసుకుంటున్నాం అంటూ కోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు. దొంగతనంపై ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ ఆ సొత్తుకు అసలు యజమాని కాదు. ఆ సొత్తు ఎవరిది? దేవుడిది. దేవుడు సొమ్ము దొంగతనం చేస్తే కాపలాదారుడు దొంగతో రాజీ చేసుకోవటం మీకు విడ్డూరంగా అనిపిస్తుందా లేదా? ఈ రాజీ ప్రక్రియలో నిందితుడు డిఫాక్టో కంప్లైనెంట్ సిఆర్పిసి సెక్షన్ 322 ప్రకారం కోర్టు అనుమతి కోరుతూ ఐపీసీ 379, 381 కింద నేరాలను రాజీ చేసుకునేదానికి ఎటువంటి పిటిషన్ దాఖలు చేయకుండానే వీరి కార్యం నెరవేరిపోయింది. మరి ఇది కుదరదు అని అడ్డు చెప్పాల్సిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్డు చెప్పారా? లేదు. కానీ తిరుపతి సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజీ ప్రక్రియను రికార్డ్ చేసేశారు. ఆ తదుపరి ప్రక్రియ లోక్ అదాలత్లో కేసు కొట్టివేయించుకోవటం మిగిలింది. నేరం జరగటానికి సరిగ్గా 5 రోజుల ముందు పరకామణి విభాగంలో సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన సతీష్ కుమార్ ఆ దొంగతనానికి ముగింపు పలికే లోక్ అదాలత్ ప్రక్రియ దశ చేరుకున్నాక టీటీడీ విజిలెన్స్ నుంచి సతీష్ కుమార్ను తన మాతృ సంస్థ అయిన ఏఆర్ జోన్కు తిరిగి పంపించేశారు. టీటీడీ ఈఓగా వెలగబెడుతున్న ప్రబుద్ధుడు, అధర్మానికి కాపలాగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు వద్ద జప్తు చేయబడిన డాలర్లను
తిరిగి పొందేందుకు తన తరపున కోర్టులో హాజరై రికవరీ ప్రక్రియ ఆథరైజ్డ్ పర్సన్గా తన కింద పనిచేసే ఉద్యోగి బి రమేష్ కుమార్ను నియమించిన ధర్మారెడ్డి ఫిర్యాదుదారుడు పరకామణి నిందితుడు రాజీ ప్రక్రియ ఏమీ తెలవనట్లు కళ్ళు మూసుకున్న ధర్మారెడ్డిని విచారించాలా వద్దా? దైవ సన్నిధిలో ఈ మొత్తం కథ నడిచింది. ముగింపు పలికింది నాటి పాలిగాడి రాజ్యం. జగన్ వీరభోజ్యం కథ ముగిసింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి 22/7/2024 పరకామణి దొంగతనం గురించి టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్రావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన 3 రోజులకు గిరిధర్రావు పరకామణి దొంగతనం కేసులో రాజీ జరగటానికి కారణం తీవ్రమైన పోలీస్ ప్రెజర్ కారణంగా కేసు ముగింపు దశకు చేరుకుందని జవాబిచ్చారు. మరి భానుప్రకాష్ నాటి నుంచి 2 వారాల క్రితం వరకు ఎందుకు చడీ చప్పుడు లేకుండా గమ్మునుండాల్సి వచ్చింది అనేది $1 మిలియన్ ప్రశ్న. 2025 జనవరి 8న తిరుపతికి చెందిన జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మొత్తం ప్రక్రియలో అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చడానికి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సమగ్ర విచారణకు ఆదేశించటమే కాదు, నిజాన్ని నిగ్గు తేల్చి తీసుకోవాల్సిన చర్యలను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టు ముందు ఉంచమని ఆదేశాలు ఇచ్చారు. పరకామణి నిందితుడు రవికుమార్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ సమగ్రంగా విచారించడానికి ఏసీపీ డీజీపీ అతుల్ సింగ్కు హైకోర్టు టైం బాండ్ పెట్టి మరీ బాధ్యతలు అప్పచెప్పింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ తాజాగా హైకోర్టులో అప్పీల్ చేశాడు. తాను టీటీడీ ఉద్యోగిని కానని, పెద్దజీర్ మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నానని, ప్రైవేటు మఠంలో పనిచేస్తున్న తాను పబ్లిక్ సర్వెంట్ను కాదు కాబట్టి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధతలు తేల్చేందుకు నమోదైన వ్యాజ్యాన్ని ఆల్రెడీ మరో ధర్మాసనం విచారణ జరుపుతున్న సందర్భంగా ఒకే అంశంపై 2 వేర్వేరు ధర్మాసనాలు విచారణ జరపాల్సిన అవసరం లేదని సీజే ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ప్రైవేటు మఠం గుమస్తాను తిరుమల పరకామణి సూపర్వైజర్గా నియమించింది ఎవరు? దైవ సన్నిధిలో జరిగిన దొంగతనాన్ని కప్పిపుచ్చి 100 కోట్ల దొంగ ఆస్తుల వాటాల కోసం పరకామణి కేసు విచారణాధికారిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి, నాటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి, నాటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, అనంతర టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంతమందిని మోహరించి బరితెగించిన పాలిగాళ్ల రాజ్యంలో జరిగిన దారుణానికి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం శాఖాపరమైన ఉన్నతాధికారుల సమక్షంలో కేసు విచారణ జరుగుతుంటే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మృతికి చంద్రబాబే కారణం ఒకడు, విచారణ వేధింపులే కారణమని మరొకడు మొరగటం, సాక్షి మీడియా అందరికంటే ముందుగా సతీష్ కుమార్ది ఆత్మహత్య అని ప్రకటించడం, సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. బాబాయ్ గుండెపోటు వార్తతో సమానం. ఇన్ని దారుణాలకు పాల్పడిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని కోర్టు ఆదేశానుసారం సిఐడి చీఫ్, ఏసీబీ చీఫ్లను విచారణాధికారులుగా నియమిస్తే తప్పుడు కథనాలతో, తప్పుడు పనులతో ప్రజలను తప్పుదోవ పట్టించడంలో వైసీపీది తిరుగులేని మాస్టర్ మైండ్. పరకామణి కేసులో విచారణ ఎదుర్కోవాల్సిన అధికారులు తిరుపతి ప్రాంతంలో సిఐడి విభాగంలో కీలక స్థానాల్లో నేటికీ కొనసాగుతున్నారు. సిఐడి, ఏసీపీ అధిపతులు నిజాన్ని నిగ్గు తేల్చి మసకబారిన ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్టను పెంచి కోర్టుల ఔన్నత్యాన్ని కాపాడాల్సింది ఆ 3 సింహాల టోపీలు మాత్రమే.